ఏంటి ప్రత్యక్షత అంటే ఇదే అపోస్తులుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం. దైవజనుడు భక్త్ సింగ్ గారు ఆయన యొక్క దైవీకమైన ప్రత్యక్షతను గ్రహించి ఈ యొక్క సహవాసాన్ని ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. ఈ యొక్క దైవికమైన ప్రత్యక్షత ఆయనకు దేవుడు బయలుపరిచినాడు. ప్రభువా, నేను ఎలాగ ఈ సంఘాన్ని నడపాలి, ఎలాగ ఈ ప్రజలను నేను మరి వాక్యమందు వాళ్ళకి నేర్పించి నీ కొరకు వాళ్ళని జీవించేటట్లు నేను చేయగలను అని పల్లవరం అనే కొండ మీద ఆయన రాత్రంతా ప్రార్థన చేసినాడంట. ఆ పల్లవరం అనే కొండ పాడుబడిపోయిన కొండ. అక్కడ ఏదో ఒక పాడుబడిపోయిన పాత మరి బంగ్లా అదే ఏదో ఉందంట, కట్టడం, ఒక ఇల్లు లాంటిది. ఆ ఇంట్లోకి వెళ్ళి రాత్రంతా పెట్రోల్ మార్క్ లైట్ వెలిగించుకుని రాత్రంతా కూడి ప్రార్థన చేస్తున్నారంట. ఒక 7 ప్రార్థన చేస్తున్నారంట. అక్కడ తేళ్లు తిరుగుతున్నాయంట, పాములు తిరుగుతున్నాయంట. ఒకళ్ళు అంటే ప్రార్థన చేసేవాళ్ళు